నేను మచ్చల్ర వెంకటరెడ్డి మాట్లాడుతున్నా. తెలంగాణలో కొత్తగా ఒక రాజకీయ పార్టీ పెట్టాను. నా పార్టీ పేరు పాట. ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలు కానీ అసెంబ్లీ ఎన్నికలు కానీ వచ్చినప్పుడు ఈ వ్యవస్థ మొత్తం ఎన్నికల సంఘం ఆధీనంలోకి వెళ్తుంది. అలాగే వాతావరణ శాఖకు మేమేం చేస్తామంటే మా పార్టీకి అధికారం వచ్చాక ఈ వరదలు వస్తున్నాయని వాళ్ళు ఎప్పుడైతే హెచ్చరిస్తారో ఈ వ్యవస్థను మొత్తం ఎన్నికల సంఘానికి ఎలా అయితే అప్పగిస్తామో ఈ వ్యవస్థను ముఖ్యమంత్రిని, మంత్రులను, ఎమ్మెల్యేలను, కలెక్టర్లను, మొత్తం సమాజాన్ని, సంఘాన్ని, ఆడ మగ అందరినీ ఎన్నికల మన వాతావరణ శాఖకు అప్పచెప్తాం. దానివల్ల ఏమవుతుందంటే వాతావరణ శాఖ చెప్పినట్టే వినాలి. వాళ్ళు చెప్పినట్టే పోలీసులు కానీ, మినిస్టర్ కానీ, ముఖ్యమంత్రి కానీ అందరూ వింటే ఈ చావులు ఉండవు, ఈ వరదలు రావు, మన్ను రావు, మశానము రావు. చూసారా, ఒక అమ్మాయి శాస్త్రవేత్త చనిపోయింది, 15 మంది చనిపోయారు. ఆ వాతావరణ శాఖ వాళ్ళు చెప్పేస్తారు, టీవీ వాళ్ళు మైకులు పెట్టి పబ్లిక్ రిలే చేస్తారు. అయిపోయింది. పబ్లిక్ వింటారు, పంటారు, తింటారు. సచ్చేవాడు సస్తాడు, బతుకుతేవాడు. ఎక్కడ వ్యవస్థకు ఎవరి దగ్గర కంట్రోలింగ్ ఉంది, ఎవడు కంట్రోల్ చేస్తాడు అనేది ఇక్కడ ప్రధానమైన విషయం. కాబట్టి మా పార్టీకి అధికారం వచ్చాక వాతావరణ శాఖకు మొత్తం అప్పచెప్తాం. వాళ్ళు చెప్పినట్టే వినాలా. ముఖ్యమంత్రి కానీ, ఇంకోటి కానీ మొత్తం ఎక్కడికక్కడ వాతావరణ శాఖ పోలీసులు పెట్టేసి బార్కెట్లు పెట్టారు. ఎక్కడోళ్ళు అక్కడ బంద్, అందరు బంద్, ప్రయాణం బంద్, రైళ్ళు బంద్, బస్సులు బంద్, వాహనాలు బంద్, ఏమీ తిరగకూడదు. ఈ రవాణా మీద ఎవడు కంట్రోలింగ్ లేదు. రవాణా మీద కంట్రోల్ ఉంటే ఇంతమంది ఎందుకు చేస్తారు? చెత్తనా కొడుకులు. ఈ మంత్రులకు బుద్ధి లేదు, ఆ కలెక్టర్కి అంతే బుద్ధి లేదు. ముందు వాళ్ళకు అలాంటి హెచ్చరిక వచ్చినప్పుడు ఆహార పొట్టాలు కానీ, నీళ్ళు కానీ అవన్నీ ప్రిప్లాన్గా పెట్టుకోవాలి. అప్పటికప్పుడు తయారు చేయండి, మీరు నీళ్ళు తీసుకురండి, హెలికాప్టర్లు రండి. అదే మా పార్టీకి అధికారం వచ్చాక రెడీగా 15 హెలికాప్టర్లు, రెడీగా ఒక 10 విమానాలు, దానికి ఒక సపరేట్ సెక్షన్ ఉంటుంది. ఎప్పుడైతే హెచ్చరించారో ఇమ్మీడియట్గా వంటలు బింటలు ఎక్కడికక్కడ ఇచ్చారు, ఎక్కడికక్కడ రెడీగా వంటలు చేసుకొని ఉంటారు. ఎక్కడైతే అవసరమో టక్కని తీసుకెళ్ళి హెలికాప్టర్ మీద. అక్కడ హెలికాప్టర్ దిగడానికి వీల్లేదు. దిగడానికి వీలైతే దిగాల్సిన అవసరమేంది? అక్కడ పైనుండి పొట్లాలు ఇస్తే తింటారు కదా, అది లేదు. విమానం దిగడానికి వీలు, అన్నీ సొల్లు కబుర్లు చెప్తారు. పబ్లిక్ ఎంత 15 మంది చచ్చిపోయారు. కాబట్టి ప్రయాణాలు బంద్ చేయాలి. ఇదంతా ఒకటి కంట్రోల్లో ఉండాలి. ఎవడైతే హెచ్చరిస్తుండో వాడి కంట్రోల్లో ఉంటే అప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరగవు, ఇంతమంది జావరు. కాబట్టి ఈ వ్యవస్థను మొత్తం మార్చేస్తాం. దయచేసి పార్టీకి అధికారం ఇవ్వండి, మాకు ఓటు వేయండి. ఇట్లాంటి ఫ్లడ్స్ ఎన్ని కాదు, ఇంతకంటే డబల్ ట్రిపుల్ చెవులు వచ్చినా కూడా మేము ఏ ఒక్కరిని చావనీయం. కాబట్టి ప్రజలారా బాగా ఆలోచించండి. మేము కొత్త వాళ్ళం, కష్టపడతాం, కొత్త ఆలోచనలు ఉంటాయి. ఈయన కొడుకులు అన్నీ బూజు పట్టిన ఆలోచనలు, బూజు పట్టిన మేధావులు, మురిగిపోయిన మేధావులు, సొల్లు కబుర్లు మైకుల ముందర, టీవీ ఛానల్ ముందు చెప్పడం తప్పితే ప్రాక్టికల్గా ప్రజల ముందుకు గ్రౌండ్కి వెళ్ళి ఊర్లలోకి వెళ్ళి ఒక్కన కొడుకు చెప్పడం రాదు. కాబట్టి వాతావరణ శాఖ ఇక్కడ సుప్రీం, వాళ్ళ కంట్రోల్ అయిన అందరూ ఉండాలి. అది ఇప్పుడు వ్యవస్థ కంట్రోల్ ఉంటుంది. అర్థమైందా? దయచేసి పార్టీకి ఓటేసి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా విన్నవిస్తున్నాను.